ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము మొదటి దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. తాను పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచు వచ్చెను. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. తాను పోయిన చోటనెల్లా యెహోవా అతనికి సహాయం చేశాడంటే ఎంత గొప్ప ధనితండి. సహాయం తీసుకున్న వ్యక్తి ధనుడు. ఎందుకంటే ఆయన సహాయం చేశాడు కాబట్టి అతనికి ప్రతిదానిలో ఖచ్చితంగా విజయమే కదా. మరి సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి? నువ్వు ఎటువంటి వ్యక్తివి? నీవు దేవునికి ఇష్టడుగానే ఉన్నావా? నీ దేవుని నుండి నీవు సహాయాన్ని అడిగి పొందుకోగలుగుతున్నావా? నువ్వు పోయిన చోటల్లా ప్రభు నీకు సహాయుడిగా ఉంటున్నాడా? నీ ఆత్మీయ జీవితం అసలు ఎలా ఉంది? ఒకసారి ఆలోచించుకో, నువ్వు ప్రశ్నించుకో. ఈ ప్రశ్నలన్నీ నీ ముందు ఉంచుతుండగా సమాధానం ఏంటి? లేఖనాల్లో గమనిస్తే దావీదు ఎల్లవేళలా కూడా తన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడు. అంతేకాదు, దావీదు తన దేవుని మాట వినే వ్యక్తిగా ఉన్నాడు. అందుకే దేవుడు దావీదు పోయిన చోటనల్లా అతనికి తన హస్తం చాపి సహాయం చేసేవాడు. దేవుని మాట వినే ప్రతి వారికి కూడా ఆయన హస్తం చాపే ఉంచుతాడు. మరి ఈరోజు నీ సంగతి ఏంటో ఒకసారి ఆలోచించుకో, పరిశీలన చేసుకో. నువ్వు దేవుని మాట వింటున్నావా లేదా? దావీదుకి వలె నీకు కూడా దేవుడు సహాయం చేయాలంటే నీవు ఖచ్చితంగా ఆయన మాట వినే వ్యక్తిగానే ఉండాలి. ఆయన మాటకి నీవు విధేయత చూపించాలి. అప్పుడు దావీదుకి సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన యొద్ద ప్రతిదీ కూడా దావీదు వలె నీవు కూడా విచారణ చేయాలి. ఏ పని చేయాలన్నా దావీదు దేవుని యొద్ద విచారణ చేసేవాడు. ఆయన అనుమతి తీసుకునే చేసేవాడు. నీవు కూడా అదే విధంగా చేయాలి. ఇంకా ఆయన యందు భయభక్తులు కలిగి నీవు జీవించాలి. ఇలా నీవు కూడా ఉంటే దావీదు వలె నీకు కూడా దేవుడు అడుగడుగునే సహాయం చేస్తాడు. నాటి దావీదు దేవుడే నేటి నీ దేవుడు కనుక ధైర్యం తెచ్చుకుని ముందడుగు వేయి. అన్నిట్లో నీకు విజయం. ఆమె